దేశంలో ఉన్నటువంటి కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య ఉన్నటువంటి వైవిధ్యాన్ని తొలగించాలన్నది రెండవ పాయింట్. మూడో పాయింట్ ఏదైతే ఉందో నిత్యావసర వస్తువులు కానీ, పేదవాడు సంపూర్ణమైనటువంటిగా అన్నం తినాలన్నా గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, నిత్యావసర వస్తువులు సరసమైనటువంటి రేట్లకు రావాలి. ప్రతి సాధారణమైనటువంటి పౌరుడు మంచిగా ఉండాలని కోరుకున్నటువంటి 3 సిద్ధాంతాలకి యావత్ భారతదేశంలోని ప్రజల్లో నుంచి ఏ విధంగా అయినటువంటి రిప్లై వచ్చిందో అదే సేమ్ రిప్లై ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కోరుకున్నారు. రాహుల్ గాంధీ గారిని బలమైనటువంటి శక్తివంతమైనటువంటి నాయకుడిగా మనం చూడాలి. ఆయన ప్రధానమంత్రి అవ్వాలి. ఆయన ప్రధానమంత్రి అయితేనే ఆంధ్రకు మంచి జరుగుతుంది అని చెప్పేసి విశ్వసిస్తూ ఉన్నారు. ఆయన నాయకత్వాన్ని కోరుకుంటుంది ఆంధ్రప్రదేశ్. క్యాడర్ కనిపించి ఉండాలిగా ఆయన పాదయాత్ర జరిగిన తర్వాత. మా క్యాడర్కి ఎంతో మంది యువకులు పాదయాత్రకి వస్తుంది ముందుకు వచ్చి ఉండాలి. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లక్షల మంది రిసీవ్ చేసుకున్నారు సార్. కాంగ్రెస్ పార్టీ కీలక నేతలంతా పైకి వచ్చి ఉండాలి. మీరు ఒకసారి కర్నూలులో జరిగినటువంటి భారత్ జోడో యాత్ర చూస్తే లక్షల మంది స్వచ్ఛందంగా కర్నూలు జిల్లాలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కానీ రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రకు మేము ఎక్కడ కూడా వెహికల్ కానీ, డబ్బులు కానీ, ఇంకేవి కానీ, కనీసం భోజన సదుపాయాలు కూడా అరేంజ్ చేయకపోయినా వాళ్ళు స్వచ్ఛందంగా లక్షలాది మంది వచ్చి రాహుల్ గాంధీ గారిని భరోసా ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు మీరు మంచి నిర్ణయాలు తీసుకున్నారు, మీతో పాటే మేము నడుస్తాం, మీ నాయకత్వమే బాగుంటది, మా ఇంట్లో వాళ్ళు మంచిగా ఉండాలన్నా, మా ఇంట్లో పిల్లలకు జాబులు రావాలన్నా, మాకు మంచి సరసమైన రేట్లకు మాకు ఏవైనా మంచి జరగాలంటే, మా కడుపు నిండా అన్నం తినాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుంది. మీ నాయకత్వం చాలా బాగుంది, మేము నీతో నడుస్తామని చెప్పేసి 4 రోజులు ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో ప్రజలందరూ కూడా రాహుల్ గారితో లక్షలాది మంది నడవడం జరిగింది. మేము ఆ పాత వీడియోలో ఒకసారి తీసి చూడండి. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కానీ, జనసేనకు కానీ, ఇటు పక్కన అధికార వైఎస్ఆర్సీపీకి కానీ థ్రెట్ అనేది కాంగ్రెస్ పార్టీ నుంచే. మా పార్టీ నుంచి ఎవరికి థ్రెట్ ఉంటుందా అనేది మాకు సంబంధం లేని విషయం. మీరే గట్టి పోటీ ఇస్తారని అనుకోవాలి. మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వల్ల ఒక పార్టీ నష్టపోవాలని కానీ, ఒక పార్టీ లాభపడాలని కానీ, ఇంకో పార్టీ పెరగాలని కానీ ఇవన్నీ మా డిక్షనరీలో ఉండవు. అదే కాంగ్రెస్ పార్టీ అన్నది పార్టీని విశ్వసించి పార్టీకి వచ్చే ఓట్లు మాత్రమే మేము కోరుకుంటాం. కానీ మా పార్టీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు డిఫెన్స్లో పడాలని, మా పార్టీ వల్ల చంద్రబాబు నాయుడు గారు పవర్లోకి రావాలని, మా పార్టీ వల్ల జనసేన నాయకుడు ఏదో అవ్వాలని మాకు అలాంటి రాజకీయం కాంగ్రెస్ పార్టీ వెరీ క్లియర్ పాలిటిక్స్ చేస్తుంది. మా పార్టీగా మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని నమ్మే వాళ్ళు మాత్రమే మాకు ఓటేస్తారు. కాంగ్రెస్ పార్టీని నమ్మేటువంటి నాయకులు మాత్రమే కాంగ్రెస్ పార్టీతో నిలబడతారు. మేము ఎవరిని డిఫెన్స్లో పాడేయాల్సిన అవసరం లేదు. పవర్లోకి రావడానికి మేము ఎంత శక్తి ఉంటే ఆ శక్తితో మేముగా పని చేసుకుంటాం. కాంగ్రెస్ పార్టీని మాత్రమే పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ వేరే పార్టీలను డిఫెన్స్లో పాడేయాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. వేరే పార్టీల నుంచి కూడా మేము తెచ్చుకోము. కాంగ్రెస్ పార్టీని వదిలినటువంటి పాత కాంగ్రెస్ నాయకుల గురించి చెప్తా ఉన్నా నేను. వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు అంటా ఉన్నా నేను. వేరే పార్టీ వాళ్ళను మేము మా దగ్గర నాయకులుగా తయారైపోయి పక్కకి వెళ్ళినటువంటి వాళ్ళు ఆల్రెడీ ఆలోచనలో పడినారు. మా కాంగ్రెస్ పార్టీని మేము వదులుకొని వెళ్ళిపోయినాం, మళ్ళీ మా కాంగ్రెస్కి మేము వెళ్ళాలి అని కోరుకుంటున్నారు అనే విషయం చెప్తా ఉన్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఒక నెల రోజులు ఆగాలి. ఇంకా వేరే ఆంధ్రప్రదేశ్లో క్లియర్గా చెప్పేది అవునా 24లో మీ ప్రభావం ఏంటి అని. మా ప్రభావం బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఇప్పుడు ఆ ప్రభావం బ్రహ్మాండం అనేది బ్రహ్మాండంగా ఉండబోతుంది. మీరు 24లో ఎలక్షన్లలో డైరెక్ట్ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీని ఒక శక్తివంతమైనటువంటి పార్టీగా చూడబోతున్నారు. నిర్ణయాత్మక పార్టీనా శక్తివంతమైన పార్టీగా చూడబోతున్నారు. ఇది వెరీ క్లియర్. 2014 వరకు అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అక్కడ కనిపిస్తుంది, క్లియర్గా కనిపిస్తుంది. పాత కాంగ్రెస్ పార్టీ రోజులన్నీ కూడా మీకు కనిపించబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా బౌన్స్ బ్యాక్ కాబోతుంది అని అంటే మీరు ఒక అభ్యర్థిని అనుకోవాలి కదా. సీఎం అభ్యర్థి షర్మిల గారేనా? సీఎం అభ్యర్థిని చెప్తేనే పవర్ లోకి వస్తారు. కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అటే తీసుకొచ్చుకున్నారు. మీరు కాదన్నా, మీరు అవునన్నా కాదన్నా, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ తెలంగాణలో పైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అన్నదే ఒక పెద్ద సీఎం క్యాండిడేట్. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద సీఎం క్యాండిడేట్. అలానే మేము ప్రజల్లోకి వెళ్తాం. ఇక్కడ పక్కన కర్ణాటకలో కూడా సిద్ధరామయ్యని మళ్ళీ ప్రాజెక్ట్ చేసుకున్నారు తప్పించి ఒక కొత్త క్యాండిడేట్ని మళ్ళీ తీసుకురాలేకపోయారు. ఇక్కడ అంతే, ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ పైకి వెళ్ళగలిగింది. మా కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా ఇతను సీఎం, ఇతను డిప్యూటీ సీఎం, ఇతను మినిస్టర్ అని ఎప్పుడూ చెప్పదు.
మా కాంగ్రెస్ పార్టీ Direct గా చెప్పదులేండి, indirect గా కనిపిస్తుంది. సిద్ధాంతపరంగా మా పార్టీ వెరీ క్లియర్ గా ఉంటది. రైట్. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీనే ఒక సీఎం అభ్యర్థిగా చూస్తారు, పార్టీనే సీఎం అభ్యర్థి. పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత అది డెసిషన్స్ అన్నీ కూడా ఎమ్మెల్యేల మెజారిటీ మేరకు, ఎమ్మెల్యేలందరూ సిఎల్పి నాయకుని ఎన్నుకుంటారు వాళ్ళ అభిప్రాయం మేరకు, దాని తర్వాత నిర్ణయాలు ఉంటాయి. కానీ మేము ఎప్పుడు కూడా సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటించేటువంటి ఆచారం కాంగ్రెస్ పార్టీ సంస్కృతిలో లేదు. రైట్. ఫైనల్గా సో మీ గురించి కొంత చదివితే నాకు తెలిసింది ఏంటంటే మీరు చాలా రాడికల్ అని తెలిసింది. రాడికల్ నో సార్, అది కరెక్ట్. మీకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా తప్పు. అది కాదా? నేను బ్యాక్గ్రౌండ్ పరంగా మేము కంప్లీట్లీ ఫ్యాక్షన్ రిలేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ కూడా నేను ఎక్కడ గొడవలు కానీ వాటన్నిటిలోకి ఇక్కడ కేసులలో కానీ ఒకరిని కొట్టడం కానీ ఒకటి మీనికి దౌర్జన్యంగా వెళ్ళడం కానీ ఇవన్నీ ఏమి జరగలేదు. నేను చాలా క్లియర్గా ఉన్నాను, నా గురించి అందరికీ కూడా తెలుసు. ఇక్కడ ఇలాంటి వాటిలోకి వెళ్ళలేదు. అది గతంలో ఎప్పుడో జరిగిపోయింది. మా ఫ్యామిలీలో అన్ని మర్డర్లు అవ్వడం కానీ చంపడం కానీ అవన్నీ జరిగిపోయినాయి. దట్ నేను చాలా క్లియర్గా ఒక విద్యార్థి నాయకుడిగా ప్రభుత్వాల వల్ల కదా. ప్రభుత్వాలు అని అంటే దానికి ఒప్పుకోరు. ప్రభుత్వాలని కాదు కానీ రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ అభివృద్ధి చెందడం వల్ల ప్రజలందరూ కూడా వెరీ క్లియర్గా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ గొడవలు కానీ కొట్లాటలు కానీ మర్డర్లు కానీ రాజకీయ పార్టీలకి తొత్తుగా ఉండి ఒక పార్టీ కోసం ఇంకో పార్టీ మీద డామినేషన్ చేయడం కానీ గొడవలు చేయడం కానీ మర్డర్లు చేయడం కానీ ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అప్పుడున్నటువంటి పాత కుటుంబాలన్నీ కూడా చాలా క్లియర్గా ఆలోచించుకున్నాయి. అలాంటి గొడవలన్నీ కూడా రాజకీయంగా సామాజికంగా నేను ఇందాక చెప్పినట్లు విద్యాపరంగా అభివృద్ధి చెంది ఉన్నారు కాబట్టి అవన్నీ దూరం అయి ఉన్నాయి. అవి దూరంగానే ఉన్నాయి, అవి చాలా క్లియర్గా ఉన్నాం మేము. అలాంటివి ఏమి ఉండవు. విద్యార్థులుగా అప్రోచ్ అవుతాం, యువకులుగా కలుస్తాం, మంచి పార్టీ గురించి మాట్లాడతాం. కానీ ఇంతకు మించి వేరే గొడవ. మీటింగ్ ఎజెండా ఏంటి రాహుల్ గాంధీ గారితో? ఎజెండా ఏముంది సార్, మేము లాస్ట్ ఏమేమి జరిగాయి, రఘువీరారెడ్డి గారు వెళ్ళారు, పళ్ళన్ రాజు గారు వెళ్ళారు, వీళ్ళంతా వెళ్ళి కలిసారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్నికల మీద కదా. అంటే అక్కడ కోఆర్డినేషన్ కమిటీతో పాటు పొలిటికల్ అఫైర్స్ కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరిగింది. ఓకే. ఆ మీటింగ్లో మాకు మా పిసిసి ప్రెసిడెంట్ గారు రుద్రరాజు గారి దగ్గర నుంచి మొదలుకుంటే నేను విద్యార్థి నాయకుడిగా నా దాకా అవకాశం వచ్చింది. కేవీపీ గారు కూడా నో సార్ కొంచెం హెల్త్ సంబంధించి బయటికి వెళ్ళి ఉన్నారు, సో అందుబాటులో లేకపోయారు. ఫ్రూట్ఫుల్ మీటింగ్ చాలా క్లియర్గా జరిగింది. పార్టీని ఏ విధంగా స్ట్రెంథన్ చేసుకోవాలి, వచ్చే 24 ఎలక్షన్లలో మనం ఏ విధంగా శక్తివంతంగా మారాలి అనే దాని మీద వెరీ క్లియర్గా పార్లమెంట్ ఎన్నికలు అండ్ అట్ ది సేమ్ టైం ఏపీ ఎన్నికలు, ఆ అసెంబ్లీ ఎన్నికల గురించి చాలా క్లియర్గా జరిగింది. వాళ్ళు కూడా చాలా క్లియర్గా మంచి ఆంధ్రాకి చాలా క్లియర్గా ఉన్నారు. ఈ పొత్తుల వ్యవహారాలు ఇవన్నీ ఏమీ లేదు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీని మనం ఏ విధంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి అనే దాని మీద మాత్రమే డిస్కషన్ జరగడం. చంద్రబాబు నాయుడు గారితో పొత్తు విషయం కానీ ఎక్కడ ఏం చర్చకి రాలా, వచ్చాయని చెప్పాను, బాగా అవన్నీ జరగలేదు. నిన్న మీటింగ్ జరిగిన తర్వాతే షర్మిల గారు ఈ రోజున వచ్చి జాయిన్ అవుతారు, ఈ పలానా డే వస్తారు అక్కడికి, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పి బయటకు వార్తలు వచ్చినాయి. అది చాలా రోజుల నుంచి జరుగుతుంది సార్. అది ఆ మీటింగు దానికి సంబంధించి పొత్తుల వ్యవహారాలు కానీ వాటన్నిటి ఏం డిస్కషన్స్ ఏం జరగలేదు. అది ఫ్రూట్ఫుల్గా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా మనం ఈ 3 నెలల్లో ముందుకు తీసుకొని వెళ్ళాలి, ఒక కాంగ్రెస్ పార్టీని ఒక శక్తివంతమైన పార్టీగా ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఏ విషయాల మీద మనం ప్రజల్లోకి వెళ్ళాలి, ఎక్కడెక్కడ మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకొని రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి రావడం కానీ రావడానికి ఎక్కడెక్కడ ఏ మీటింగ్స్ అరేంజ్ చేసుకోవాలనే వాటి మీద చర్చ జరిగింది. మల్లికార్జున ఖర్గే గారు వచ్చిన తర్వాత ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కొంచెం కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చినట్టుగా ఉంది. ఆయన చాలా గొప్ప నాయకుడు సార్. ఎప్పుడో విద్యార్థి నాయకుడి దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆయన అంచెలంచెలుగా ఎదిగినటువంటి మంచి సబ్జెక్టు కలిగినటువంటి నాయకుడు. దేశ అన్ని ప్రాంతాలకు సంబంధించి అన్ని రాష్ట్రాలకు జరిగినటువంటి అభివృద్ధి మీద కానీ సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి నాయకుడు. రాజ్యసభలో కానీ రాష్ట్ర మంత్రిగా కానీ కేంద్రంలో కానీ అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి నాయకుడు. ఆయన ఒక మంచి టాల్ పర్సనాలిటీ. మాకు 2024లో ఆయనే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అని అంటున్నారు. ఆ విషయాలన్నీ కూడా
డిస్కషన్ పెద్ద స్థాయిలో జరుగుతాయి సార్. నేను ఆ స్థాయిలో మాట్లాడలేరు. బట్ ఒక నేను ఒక ఆలోచన అయితే నేను ఒక విద్యార్థి నాయకుడిగా నా పరిధి నిన్న మీటింగ్ వెళ్ళారు కాబట్టి అడుగుతున్నా, లేకపోతే నేను మిమ్మల్ని ఇవన్నీ ఇంత పెద్దగా అడగను నేను. అవన్నీ కూడా చాలా పెద్ద విషయాలు. అవి వాటిని పెద్ద నిర్ణయాలన్నీ కూడా చాలా పెద్దవాళ్ళు మా దగ్గర CWC అని చెప్పేసి అత్యున్నతమైనటువంటి కమిటీ ఉంది, వర్కింగ్ కమిటీ. ఆ కమిటీలో జరిగేటువంటి నిర్ణయాలు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎస్, థ్యాంక్ యూ మధు యాదవ్ గారు.